మా జీవితంలో జరిగిన మా ఎక్స్‌పీరియన్స్‌తో అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చేసుకున్నంత సేపు తనే ప్రాణమన్నాడు. చేసుకున్న తర్వాత బరువు లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు అసల. ఎంతసేపు గేమ్‌లు ఆడుతూ ఉంటాడు. ఇల్లునైతే అసలు పట్టించుకోడు. ఇల్లుని గాని, పిల్లలు గాని ఒక బాధ్యతగా అసలు పట్టించుకోడు. మనీ ఇవ్వడు ఇంటికి. కానీ ఎన్నాళ్ళని ఆ భార్య, ఆ భర్త ఉంటదండి. ఉండాలా లేదా వదిలేసి బయటకొచ్చేయాలా? వచ్చేస్తే ఈ లోకము భర్త ఎన్ని తప్పులు చేసినా భార్య వదిలేసి వచ్చేసింది అంటారు. ప్రతి ఒక్కరు నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. తను బయటికి రాకూడదు. బయటికి అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తను ఎదురయిందనుకో మొగుడిని వదిలేసింది అంటారు. ఓ ఫంక్షన్‌కి వెళ్ళిందనుకోండి మొగుడిని వదిలేసింది అక్షింతలు వేయకూడదు అంటారు. ఇన్ని రకాలుగా అంటారు. మన ఆడవాళ్ళే మనకు శత్రువులు. ఆడదాని బాధ ఏంటో తెలిసాక కూడా అలాగే అంటారు. బాధలు పడే కంటే అదే భర్తతో ఉండి తన్ని ఏదో ఒక రోజు మారుస్తాడేమో మారుస్తామేమో అనుకొని బతకడము బెస్టా? లేదా వదిలేసి బయటకు వచ్చేసి ఈ నిందలన్నీ పడి తల్లిదండ్రులకి భారమయ్యి ఈ లైఫ్ ఏంటి అని ఆలోచిస్తూ ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లల్ని చూసుకొని వాళ్ళ బాధ్యతలు చూసుకొని అన్నీ కష్టపడుతూ ఉండి రోజు ఏడుస్తూ ఉండి నరకం తల్లిదండ్రులకు చెప్పుకుంటే బాధపడతారేమో అని నరకం, చెప్పుకోకపోతే తన మనసులో అలాగే ఉండిపోద్ది. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ఆడవాళ్ళకి? అలా కాకుండా భర్తతోటే ఉండి ఏదో ఒక రోజు మారుతాడేమో, మారకపోతే ఉంటాడు. ఈ సొసైటీలో ఎలాంటి మగడైనా మగడితో ఉంటే మొగుడితో ఉంది పెళ్ళము అంటారు. అలా కాకుండా వదిలేసి వచ్చేస్తే అదొక నానా రకాలుగా ప్రతి దానికి కూడా మన మీద ఈ పుల్లలేసి ప్రతి నిమిషం టార్చర్ పెట్టి చంపేస్తారు. అందువలన అదే భర్తతో ఉండి ఈరోజు పట్టించుకోకుండా మన బతికేదో మనం బతికి మనం ఏదో ఒక జాబ్ చేసుకొని మన పిల్లలు చూసుకొని అక్కడే ఉంటే సొసైటీలో ఒక మొగుడు ఉంటాడు. తల్లిదండ్రులు ఉన్నామనే బాధ కూడా ఉండదు. మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. కష్టం ఉంటుంది కానీ కొంతైనా పర్వాలేదు. ఏదో రోజు మారుతాడు. లేదా అంటే అదే భర్త దగ్గర ఉండి పిల్లలు పెద్ద చేసుకొని ఒక ప్రయోజకులను చేసుకుంటే ఆ పిల్లలు ఏదో ఒక రోజు ఆ తల్లిని బాగా చూసుకుంటాడు. ఈ సమస్యలకు అన్నిటికి పరిష్కారం అయితే దొరుకుతుంది కదా. ఇలా ఆడవాళ్ళు చాలామంది కోపంలోనూ బాధలోనూ వదిలేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కరెక్ట్ కాదేమో. అంటే మరీ ఎదవైతే వదిలేసి వచ్చి ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తన భర్త తను బతికితే తిని మాత్రం ఓకే అండి. అయితే ఇల్లు అయితే మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూసారా. మొత్తం క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టేశాను. పని అంతా అయిపోయింది. పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలు క్లీన్ చేస్తాను. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. మాప్ అయితే పెట్టేశాను. ఆ మొక్కజొన్నలు ఉన్నాయి ఉడకబెట్టాలి. చూసారా, మీరు కూడా నాలాగా పని మనిషి లేకపోయినా ఎప్పుడు పని అప్పుడైతే చేసేసుకోండి.